హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించిన ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి చూద్దాము. ఎందుకంటే స్కీమ్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అయితే మేజర్ స్కీమ్స్ ఏవైతే మనకి న్యూస్లో ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో, ఓకేనా? అయితే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ వాట్ ఆర్ ద స్కీమ్స్ అనేది చూద్దాము. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, దీన్నే ప్రధానమంత్రి కిసాన్ యోజన అని కూడా అంటాము. నెక్స్ట్ పీఎం కిసాన్ మాన్ధన్ యోజన. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. నెక్స్ట్ ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 FPOs. నెక్స్ట్ నమో డ్రోన్ దీదీ యోజన. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్. దీస్ ఆర్ ద 6 మేజర్ స్కీమ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఈ స్కీమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న కీ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పీఎం కిసాన్ అనేది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇంపార్టెంట్ పాయింట్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటంటే 100% సెంటరే స్పాన్సర్ చేస్తుందన్నమాట. స్టేట్ యొక్క ఫండింగ్ ఏముండదు, 100% సెంటరే ఇస్తుంది, ఓకేనా? ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 24 ఫిబ్రవరి 2019లో లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అంటే ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ని సప్లిమెంట్ చేయడానికి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆఫ్ 6,000 రూపీస్ సంవత్సరానికి ఇస్తారనమాట. అది కూడా మనకి 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్లో, అంటే డైరెక్ట్గా ఫార్మర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్లలో 6,000 రూపాయలు అనేది డబ్బులు పడిపోతాయి అన్నమాట 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో. ఇప్పటి వరకు 3.24 lakh crores అనేది ట్రాన్స్ఫర్ చేశారంట డీబీటీ మోడ్లో. ఎంతమంది ఫార్మర్స్ కంటే 11 కోట్ల మంది ఫార్మర్స్కి, ఓకేనా? ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ పీఎం కిసాన్ గురించి. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 24 ఫిబ్రవరి 2019లో లాంచ్ చేశారు. ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి ఫైనాన్షియల్ నీడ్స్ సప్లిమెంట్ చేయడానికి దీన్ని లాంచ్ చేశారు. 6,000 రూపాయలు ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఇస్తారనమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇప్పటిదాకా 3.24 lakh ఫార్మర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ 2.34 lakh crores అనేవి 11 crore ఫార్మర్స్కి ఇవ్వటం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధాన్ యోజన. అసలు ఈ స్కీమ్ ఏంటో చూద్దాము. ఈ స్కీమ్ కూడా ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% సెంటరే ఫండింగ్ ఇస్తుంది. ఈ స్కీమ్ని 12 సెప్టెంబర్ 2019 నాడు లాంచ్ చేశారనమాట. ఎందుకు లాంచ్ చేశారంటే టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద మోస్ట్ వల్నరబుల్ ఫార్మర్ ఫ్యామిలీస్. చాలా వల్నరబుల్గా ఉన్న ఫార్మర్ ఫ్యామిలీస్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి. ఎలా అంటే ఈ స్కీమ్ అనేది ఒక కంట్రిబ్యూటరీ స్కీమ్. అంటే ఏంటి అంటే స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్లో మెంబర్స్ అవ్వచ్చు. ఎలా అంటే వాళ్ళు మంత్లీ కొంత అమౌంట్ అనేది పెన్షన్ ఫండ్కి పే చేయాల్సి అనమాట. అంటే ఈ స్కీమ్ అంటే నథింగ్ బట్ ఒక పెన్షన్ లాగా ఫార్మర్స్కి పెన్షన్ ఇవ్వడం. ఫార్మర్స్కి పెన్షన్ ఎలా ఇస్తారంటే అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఫార్మర్స్, వాళ్ళు ప్రతి నెల 55 రూపాయల నుంచి 200 రూపాయలు వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలన్నమాట. అలా వాళ్ళు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తారో దానికి ఈక్వల్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ విధంగా కనుక వాళ్ళు పెన్షన్ ఫండ్లో మంత్లీ ఇలా కంట్రిబ్యూట్ చేస్తే ఆ విధంగా వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చే కల్లా వాళ్ళకి మంత్లీ 3,000 రూపాయల పెన్షన్ అనేది ఈ ఫార్మర్స్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి ఇస్తారనమాట, ఓకేనా? అయితే మరి ఇలాంటి పెన్షన్ ఇచ్చేది ఎవరు అంటే ఎల్ఐసి కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో ఇది పెన్షన్ ఫండ్ మేనేజర్ అనమాట. ఇప్పటి వరకు 23.38 lakh ఫార్మర్స్ ఈ స్కీమ్ కింద ఎన్రోల్ అవ్వటం జరిగిందనమాట, ఓకేనా? ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అనేది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీము. దాన్ని 12 సెప్టెంబర్ 2019లో లాంచ్ చేశారు. టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద మోస్ట్ వల్నరబుల్ ఫార్మర్ ఫ్యామిలీస్. ఇది ఒక కంట్రిబ్యూటరీ స్కీము. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో మంత్లీ సబ్స్క్రిప్షన్ టు ద పెన్షన్ ఫండ్, అది కూడా ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 నుంచి 40 ఇయర్స్ మధ్యన ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు 60 సంవత్సరాల వయసు వరకు ఇలా కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. 55 రూపాయల నుంచి 200 రూపాయలు నెలకి. దానికి ఈక్వల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. అలా వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత మంత్లీ 3,000 రూపాయల పెన్షన్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఇలా పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎవరు అంటే ఎల్ఐసి కార్పొరేషన్, ఓకేనా? ఈ స్కీమ్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ స్కీమ్కి వెళ్దాము. ఏంటి అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఫార్మర్స్ ఉంటారు.
ఫార్మర్స్ పంట పండిన తర్వాత వాళ్ళు కోత కొయ్యాలనమాట. ఏదైనా కోత కొయ్యాలంటే మెషిన్స్ తీసుకురావాలి. ఆ మెషిన్స్ తీసుకురావాలి అంటే ఆ మెషిన్‌కి ఎంత ఖర్చవుతుంది? అంత ఖర్చు వాళ్ళు పెట్టుకోలేరనమాట. అందుకనే అలాంటి మెషిన్స్ సబ్సిడీ కింద ఎలా ఇవ్వాలి? వాటికి సంబంధించిందే ఈ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనమాట. ఇన్ ఆర్డర్ టు అడ్రెస్ ద ఎగ్జిస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అండ్ మొబిలైజ్ ద ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అగ్రికల్చర్ కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచటం కోసం ఈ స్కీమ్‌ని లాంచ్ చేశారనమాట. అలా అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ అనేది లాంచ్ చేశారు. దేని కింద? ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద. ఓకేనా? అయితే ఇదేం చేస్తుందంటే ఈ స్కీమ్ అనేది ఇట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ద అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ ద కంట్రీ. మన దేశంలో ఉన్న అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మొత్తాన్ని కూడా మార్చేస్తుందనమాట. ఎలా అంటే ఈ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే క్రియేట్ చేసిందో అది మీడియం నుంచి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అనేది ఇస్తుందనమాట. ఎలాంటి వాళ్ళకి డబ్బులనేది ఇస్తుంది అంటే ఎవరైతే మనకి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద లోన్స్ అనేది ఇస్తారనమాట. లోన్స్ ఎలా ఇస్తారంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద, క్రెడిట్ గ్యారంటీ సపోర్ట్ కింద ఇస్తారనమాట. అలా ఎంత ఫండ్ క్రియేట్ చేశారంటే 1,00,00,00,000 1,00,000 crore అనేదైతే ఉంటుందో అంత ఫండ్ అనేది క్రియేట్ చేశారు. ఆ 1,00,000 crore కూడా ఎవరైతే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ ఫండ్ అనేది ఇస్తారనమాట. లోన్ అనేది ఇస్తారు. అయితే ఈ ఫండ్ అనేది ఎప్పుడు డిస్బర్స్ చేస్తారంటే 2020, 21 నుంచి 25, 26 మధ్యన 1,00,00,00,000 డిస్బర్స్ చేయొచ్చు. ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2020, 21 నుంచి 2032, 33 వరకు. ఓకేనా? ఎవరెవరు బెనిఫిషరీస్ ఉంటారు? అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఎవరైతే అగ్రికల్చర్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లోన్స్ ఇస్తానంటున్నారు. మరి ఎలాంటి వాళ్ళకి లోన్స్ ఇస్తారంటే ఫార్మర్స్ కానీ, అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, స్టార్టప్స్ వాళ్ళు కానీ, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ వాళ్ళు కానీ, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడానికి లోన్ అనేది ఈ యొక్క అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఇస్తారనమాట. ఇది ఈ స్కీమ్ గురించి. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏం లేదు. పోస్ట్ హార్వెస్ట్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడతారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఫండ్ క్రియేట్ చేసింది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని. ఆ ఫండ్ క్రియేట్ చేసి దాని ద్వారా మీడియం నుంచి లాంగ్ టర్మ్ లోన్స్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. ఆ లోన్‌లో కూడా మనకి ఇంట్రెస్ట్‌ని సబ్వెన్షన్ చేస్తూ క్రెడిట్ గ్యారంటీ అనేది ఇస్తూ వాళ్ళకి లోన్స్ ఇస్తారు. అలా 1,00,00,00,000 లోన్ అనేది ఇస్తామని చెప్పటం జరిగింది. 2020 నుంచి 2025, 26 వరకు. ఎందుకంటే ఫార్మర్స్‌కి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేది లేకుండా వాళ్ళకి ప్రాఫిట్ అనేది తెచ్చిపెట్టడానికి ఈ స్కీమ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఇంకొక కొత్త సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌ని లాంచ్ చేసింది. అదేంటంటే ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని క్రియేట్ చేయడానికనమాట. ఇది కూడా ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. అయితే ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2020లో లాంచ్ చేశారనమాట. ఈ స్కీమ్‌కి బడ్జెటరీ ఔట్‌లే ఎంత అంటే 6,865 కోట్లనమాట. అయితే ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఎలా చేస్తారంటే త్రూ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ద్వారా కానీ, క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, ఓకేనా? ప్రొఫెషనల్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది ఎఫ్‌పీఓస్‌కి ఇవ్వటం ద్వారా గానీ 5 సంవత్సరాల వరకు. ఓకేనా? ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటంటే దాంట్లో ఫార్మర్స్ ఉంటారు. వేరే మెంబర్స్ ఉంటారనమాట. ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఎఫ్‌పీఓస్‌కి. ఎంతంటే 18,00,000 ఒక్కొక్క ఎఫ్‌పీఓకి 18,00,000 వరకు ఇస్తారు. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 సంవత్సరాల వరకు. ఇది కాకుండా ఇప్పుడు మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ ఆఫ్ రూ. 2,000 ఒక్కొక్క ఫార్మర్ ఎవరైతే ఎఫ్‌పీఓలో ఉంటారో వాళ్ళకి రూ. 2,000 వరకు డబ్బులు కూడా ఇస్తారనమాట. విత్ ఏ లిమిట్ ఆఫ్ 15,00,000 పర్ ఎఫ్‌పీఓ అనమాట. అది కాకుండా వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ కూడా ఇస్తారు. 2,00,00,000 ప్రాజెక్ట్ లోన్ పర్ ఎఫ్‌పీఓ. ఓకేనా? అంటే ఎఫ్‌పీఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఫార్మర్స్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఫార్మర్స్‌కి సంబంధించిన లోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. దానిలో భాగంగా ఒక్కొక్క ఎఫ్‌పీఓకి 18,00,000 వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 3 సంవత్సరాల వరకు. ఒక్కొక్క ఫార్మర్‌కి రూ. 2,000 ఓకేనా? అప్ టు ఏ లిమిట్ ఆఫ్ 15,00,000. అదీ కాకుండా క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ ఇస్తారు 2,00,00,000 వరకు. ఓకేనా?
అదేవిధంగా ఎఫ్‌పిఓస్ ఏవైతే ఉంటాయో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ని నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్‌లోకి తీసుకొస్తారనమాట ఆ ప్లాట్‌ఫామ్‌లోకి. ఆ ప్లాట్‌ఫామ్‌కి ఇంట్రొడ్యూస్ చేసి ఆన్‌లైన్‌లోనే అగ్రికల్చర్ కమోడిటీస్‌ని ఎలా అమ్మాలి, ఆ ట్రాన్స్‌పరెంట్ ప్రాసెస్ కూడా వాళ్ళకి నేర్పిస్తారనమాట. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 8,872 ఎఫ్‌పిఓస్ అనేది రిజిస్టర్ అయింది. టార్గెట్ ఏంటి 10,000 ఎఫ్‌పిఓస్ అనమాట. ఓకేనా. నథింగ్ బట్ ఈ స్కీమ్ అంతా ఏంటంటే ఒక సెంట్రల్ సెక్టార్ స్కీము. ఈ స్కీమ్ కింద ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి. ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. తద్వారా వాళ్ళని ఈ నామ్ ద్వారా ట్రాన్స్పరెంట్ మేనర్‌లో వాళ్ళకి తగిన రేట్‌లో అగ్రికల్చర్ కమోడిటీస్ అమ్మడానికి వీలుండాలని చెప్పి ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ఏంటి అంటే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ బీ కీపింగ్ అంటే ఇప్పుడు హనీ బీస్ ఉంటాయి. అక్కడి నుంచి మనం తేనె తీస్తారనమాట. తేనె తీయటం ద్వారా స్వీట్ రివల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి దోహదపడడానికి ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు. కేవలం అగ్రికల్చర్ ద్వారానే కాకుండా దీని ద్వారా కూడా వాళ్ళకి కొద్ది అమౌంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఎట్లయినా సరే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెంచాలి. దానికి తగ్గట్లే ఈ స్కీమ్స్ అన్నీ డివైస్ చేశారనమాట. అయితే ఇప్పుడు కీపింగ్ ఇన్ వ్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీ కీపింగ్ ఇన్ న్యూ ఇది కూడా ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అనేది లాంచ్ చేశారు 2020లో అండర్ ద ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద. ఓకేనా. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ బీ కీపింగ్ అండ్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ స్వీట్ రివల్యూషన్. అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి అంటే హనీ బీన్స్ ఆర్ బీ కీపింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ యాజ్ 5th ఇన్పుట్ ఫర్ అగ్రికల్చర్ యొక్క 5వ ఇన్పుట్ లాగా చెప్పడం జరిగింది. 4th వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబ్స్ 35 మినీ హనీ టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ శాంక్షన్డ్ అండర్ దిస్ మిషన్. ఈ మిషన్ కింద ఈ యొక్క అభియాన్ కింద 4వ వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబ్లు 35 మినీ హనీ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మధు క్రాంతి అనే పోర్టల్ని లాంచ్ చేశారంట. ఎందుకంటే ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బీ కీపర్స్ హనీ సొసైటీస్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్ ఎవరైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి మధు క్రాంతి అనే స్కీమ్ని లాంచ్ చేశారు. 100 హనీ ఎఫ్పిఓస్ టార్గెటెడ్ అండర్ 10,000 ఎఫ్పిఓ స్కీమ్స్ ఇన్ ద కంట్రీ. ఇందాక మనం చూస్తున్న దాంట్లో 10,000 ఎఫ్పిఓస్ని టార్గెట్ చేశారుగా. దాంట్లో హనీ ఎఫ్పిఓస్కి సంబంధించి 100 వాటిని టార్గెట్ చేయడం జరిగింది. అదంతా కూడా మనకి ఏంటంటే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అనమాట. అయితే మనము ఈ యొక్క పర్టిక్యులర్ పీపీటీలో ఇప్పటిదాకా ఉన్న వీడియోలో ఈ 4 స్కీమ్ల గురించే చెప్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా మిగతా 2 స్కీమ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటిదాకా ఉన్న స్కీమ్స్ గురించి ఒక క్విక్ రీక్యాప్ అనేది చేసుకుందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాము అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన గురించి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి అండ్ ఫార్మేషన్ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ 10,000 ఎఫ్పిఓస్ గురించి చూసామన్నమాట. అయితే వీటి గురించి నేను మీకు చెప్తాను. ఓకేనా. పీఎం కిసాన్ ఒక క్విక్ రీక్యాప్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు 24th ఫిబ్రవరి 2019లో. దాని కింద ఫైనాన్షియల్ బెనిఫిట్ 6,000 రూపాయలు అనేది ఇస్తారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అంటే ఇది ఒక కంట్రిబ్యూటరీ స్కీమ్ అనమాట. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీము. దాని కింద ఏంటంటే మనకి 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 55 నుంచి 200 రూపాయల వరకు మంత్లీ వాళ్ళు ఏంటంటే కంట్రిబ్యూషన్ ఇస్తే సేమ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. వాళ్ళకి 60 సంవత్సరాల వయసు తర్వాత ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తుంది. అయితే పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎవరు అంటే ఎల్ఐసి కార్పొరేషన్ అనమాట. ఓకేనా. తర్వాత అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఏదైతే ఉంటుందో దీన్ని ఎందుకు క్రియేట్ చేశారంటే పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేయడానికి, ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేది పెంచడానికి. దానిలో భాగంగా ఎవరైతే మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి అత్యంత ఎక్కువగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని క్రియేట్ చేశారనమాట. ఇది కూడా ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో ఉన్న ప్రతి ఫార్మర్కి 2,000 రూపాయల వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అప్ టు 15 లక్షల వరకు, అదేవిధంగా 18 లక్షల వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇస్తారు. అదేవిధంగా లోన్లు ఇస్తారు. దాని ద్వారా ఎంకరేజ్ చేస్తారు అనుకున్నామన్నమాట. తర్వాత నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ కీపింగ్ మిషన్ గురించి మాట్లాడుకున్నాము. దానిలో భాగంగా మనకి ఏంటంటే
హనీ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయాలి. స్వీట్ రివల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ గోల్‌ని మనం అచీవ్ చేయాలి. ఆ విధంగా హనీ ఒక 100 హనీకి సంబంధించిన ఎఫ్‌పిఓస్ ఏవైతే ఉంటాయో దాన్ని క్రియేట్ చేయాలని మనం అనుకున్నామనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్‌లో ఉన్న స్కీమ్స్. ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి మీరు వినండి, చూడండి, నేర్చుకోండి. ఎందుకంటే క్వెషన్స్ అడుగుతా ఉంటాడు. వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.